అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదావాహం శివాయ గురువే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మన జరా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారి లీలలో ఇంకొక లీల అయితే మనము విందాం. ఆ లీలలు ఏంటంటే మహాస్వామి వారి దృష్టి అనమాట. మన వైపు కనుక చూస్తే ఎంతటి మనకి అదృష్టం ఉంటుంది అనేది అయితే చూద్దాం. సాక్షాత్తు పరమేశ్వరుడే సుఖబ్రహ్మ ఋషి జ్ఞానంతో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిగా అవతరించిన ఆయనే మనకు తెలుసు. నడిచే దేవుడు అంటాము, పెరియవ్వ అంటాము. మహాస్వామి వారి నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్న ఎందరో భక్తులు వారి ఆశీస్సులను అందుకున్నారు. మహాస్వామి వారి కరుణాదృష్టి ఎంతటి అద్భుతాలను చేస్తుందో ఈ సంఘటన వల్ల మనకి తెలుస్తుంది. ఒకసారి జయేంద్ర సరస్వతి స్వామి వారు తిరుమల శ్రీ వెంకటేశ్వరుణ్ణి, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంది. జయేంద్ర సరస్వతి స్వామి వారు అమరేశ్వరన్ను వ్యానులో కాంచీపురం వెళ్ళి మఠం మేనేజర్ను, ప్రతినిధిని మరియు కొందరు శ్రీమఠం వ్యక్తులను పిలుచుకొని పరమాచార్య స్వామి వారి అనుమతి తీసుకుని రమ్మని పంపారు. నారాయణన్ వ్యాను నడపగా అమరవనేశ్వరన్ కంచికి బయలుదేరాడు. మహాస్వామి వారిని కలిసి జయేంద్ర సరస్వతి స్వామి అభ్యర్థన స్వామివారికి తెలిపాడు. శ్రీమఠం నుండి ముగ్గురును అమరవనేశ్వరన్తో కలిసి తిరుపతి వెళ్ళడానికి అనుమతిచ్చారు స్వామివారు. వారు తిరుపతికి వెళ్తున్న మెటోడోర్ వ్యానులో వెనుక వైపు పూజా సామాగ్రి పెట్టే ఉంచారు. అమరవనేశ్వరన్ అలసిపోవడం వల్ల కాస్త నిద్ర రావడంతో వ్యాను చివరి సీటులో వెళ్ళి పడుకున్నాడు. అతను లేచేటప్పటికీ తాను ఆసుపత్రిలో ఉన్నట్లు, తలపై కుట్లు వేసినట్లు అర్థం చేసుకున్నాడు. శరీరం మొత్తం చాలా నొప్పిగా అనిపించడంతో మరలా స్పృహ కోల్పోయాడు. స్పృహ వచ్చిన తరువాత మహాస్వామి వారి ఎదురుగా తనని వ్యాన్ నుండి బయటకు తీయడం, స్వామివారు ఎంతో ఆతురతో ఏం జరిగింది, ఎవరెవరికి దెబ్బలు తగిలాయని అడగడం జ్ఞప్తికి వచ్చింది. అమరవనేశ్వరన్కు ఇవన్నీ ఏదో కల్లో జరిగినట్లు, నిజంగా ఏం జరిగిందో తెలియనట్లు అనిపిస్తుంది. మొత్తంగా స్పృహలోకి వచ్చాక తను ఒక ఆసుపత్రిలో ఒళ్ళంతా బ్యాండేజీలతో ఉన్నట్లు తెలిసింది. అరకోణం దగ్గర వ్యానుకు ప్రమాదం జరిగిందని అక్కడున్న వారు చెప్పారు. మహాస్వామి వారి అనుగ్రహం వల్ల అందరూ ప్రాణాలతో బయటపడ్డారు, కానీ బాగా దెబ్బలు తగిలాయి. అమరవనేశ్వరన్ వ్యాను చివరి సీట్లో ఉండడం వల్ల ఎక్కువగా దెబ్బలు తగిలాయి. ప్రమాదం జరిగిన చోట ఉన్నవారు అందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వారికి ప్రథమ చికిత్స చేసి మరొక వాహనంలో కాంచీపురానికి తీసుకుని వచ్చారు. ప్రమాదం జరిగిందని వారిని శ్రీమఠానికి తీసుకుని వస్తూ ఉన్నారని మహాస్వామి వారికి తెలియగానే అంత వయసులోనూ 100 అడుగుల దూరం నడిచి వచ్చి వ్యాను నిలబడే స్థలం వద్దకు వచ్చి వేచి ఉన్నారు. శ్రీమఠం మేనేజర్ భార్య కళ్ళ నీరు పెట్టుకుని ప్రమాదంలో గాయపడ్డ వారందరినీ పరమాచార్య స్వామి వారే కాపాడాలని ప్రార్థిస్తోంది. స్వామివారు ఆమెతో దిగులు పడకు, వ్యానులో ఉన్న అందరూ పెద్ద ప్రమాదం తప్పించుకున్నారు అని తెలిపారు. వ్యాను రాగానే మహాస్వామి వారు ప్రతి ఒక్కరి క్షేమం అడిగి తెలుసుకుని చికిత్స కోసం వెంటనే వారిని మిషన్ ఆసుపత్రుల్లో చేర్పించమని అధికారులను ఆదేశించారు. అమరవనేశ్వరన్ ప్రమాదంలో ఎక్కువగా గాయపడ్డాడు. ఎడమవైపు భాగం చాలా దెబ్బతిన్నది. ఎడమవైపు ముఖం బాగా వాచిపోయింది. తలలో ఎడమ నుదురుపై పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయి. అరకోణంలో ప్రథమ చికిత్స చేసిన తన ఎడమవైపు శరీరంలో స్పందన లేదని గ్రహించాడు. కాళ్ళు చేతులు కూడా కదవలేకపోయాడు. అతనికి తగిలిన దెబ్బల ప్రభావాన్ని డాక్టర్లు కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. కొంతమంది అతను ఇంకా నడవలేడని అంటున్నారు. బహుశా వెన్నుముకకు దెబ్బలు తగలడం వల్ల అతను కాళ్ళు చేతులు కదించలేకపోతున్నాడేమోనని డాక్టర్లు అనుమానిస్తూ ఉన్నారు. అమరవనేశ్వరన్ పరిస్థితి చూసిన డాక్టర్లు అతను బహుశా కోమాలోకి వెళ్తాడు, లేదంటే ఒకవైపు చచ్చుబడిపోతుందేమో అని భయపడుతున్నారు. మరుసటి రోజు ఉదయం అమరవనేశ్వరన్ స్పృహలోకి రాగానే తను ఈ శరీరాన్ని వదిలివేస్తాడేమోనని చాలా బాధపడ్డాడు. తన దురదృష్టానికి చింతిస్తున్నాడు. వైద్యనాథ స్వామి అయిన పరమాచార్య స్వామి వారి శిష్యుడైన అమరవనేశ్వరన్ తనకు తానే ఓదార్చుకుని తనకు మహాస్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళమని బంధువులను, స్నేహితులను కోరాడు. అతని పరిస్థితిని, దెబ్బలను చూసి వారు అతన్ని ఆసుపత్రి నుండి బయటకు తీసుకుని వెళ్ళడానికి భయపడ్డారు. కానీ అమరవనేశ్వర నిర్ణయంలో మార్పు లేకపోవడంతో అతన్ని శ్రీమఠానికి తీసుకుని వచ్చి హాల్లో పడుకోబెట్టారు. పరమాచార్య స్వామి వారు అతను చూడడానికి వచ్చి ఎంతో ప్రేమతో, కరుణతో ఈ దేహాన్ని వదిలేస్తానేమో అని అనుకుంటున్నావా అని అడిగారు. ఉదయం అతని మనసులో అనుకున్న మాటే స్వామివారి నోటి నుండి రావడం చూసి అతడి బాధలో కూడా అమరవనేశ్వరన్ స్వామివారి మాటలకు ఆశ్చర్యపోయాడు. మహాస్వామివారి కరుణాపూరితమైన మాటలే తన బాధకి, దుఃఖానికి మందు అని తలచాడు. దిగులు పడకు, అంతా సర్దుకుంటుంది అని అభయం ఇచ్చారు స్వామివారు. మరల సాయంత్రం అమరవనేశ్వరన్ శ్రీమఠానికి తీసుకుని వచ్చి పరమాచార్య స్వామివారి ఎదురుగా పడుకోబెట్టారు. అమరవనేశ్వరన్ని తీసుకుని వచ్చిన వారిని అతని ఆరోగ్యం గురించి అడిగారు. మీరు మోసుకుని వచ్చారా, అతను నడవలేడా
సరే కొద్దిసేపు ఇక్కడే పడుకోబెట్టండి అని అడిగారు స్వామివారు. స్వామివారు అమరవరేశ్వరుని కాసేపు ప్రేమగా చూసి ఆశీర్వదించారు. 10 నిమిషాల తర్వాత అతన్ని పక్కన ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టమని చెప్పారు. మరుసటి రోజు ఒక అద్భుతం జరిగింది. దాదాపుగా చలనం లేని అమరవనేశ్వరన్ ఎడమ భాగంలో కొద్దిగా మార్పు కనబడసాగింది. అతి కష్టంతో కాళ్ళు చేతులు కదపగలుగుతూ ఉన్నాడు. సాయంత్రం స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళే వాళ్ళు రాకపోవడంతో అమరవనేశ్వరన్ తనంతట తానే లేచి నిలబడి చేతులతో గోడను పట్టుకుని స్వామివారు కూర్చున్న చోటుకి వచ్చి కూర్చున్నాడు. అలా తనే లేచి నడవడం తనకి ఆశ్చర్యం కలిగింది. ఇంతటి అద్భుతాన్ని చేసిన సాక్షాత్ వైద్యనాథుడైన మహాస్వామివారు ఏమీ ఎరగనట్టు అమాయకంగా నీ అంతట నీవే నడవగలుగుతున్నావా, మంచి పురోగతి అని అడిగారు. ఇంకా ఎక్కడెక్కడ నొప్పిగా ఉంది అని అమరవనేశ్వరుని అడిగి లోపలికి వెళ్ళి పడుకోమని చెప్పారు స్వామివారు. 4 రోజుల పాటు అమరవనేశ్వరన్ స్వామివారి దర్శన అనుగ్రహ ఆశీస్సులను పొందాడు. క్రమంగా మొహం వాపు తగ్గిపోయింది, చూపు మెరుగయ్యింది. అమరవనేశ్వరన్ కోలుకోవడం ఇతరులకు స్పష్టంగా కనబడుతుంది. ముక్కులో చీలిక మానిపోయింది. స్కానింగ్ కానీ అమరవనేశ్వరన్ను చెన్నై తీసుకువెళ్తే అక్కడి వైద్యులు అమరవనేశ్వరన్ను చూస్తుంటే చాలా ఆరోగ్యంగా కనబడుతున్నాడు. అమరవనేశ్వరునికి స్కానింగ్ అవసరం ఏముంది అని అన్నారు. ప్రమాదం తర్వాత డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును చూసి అంతటి ప్రమాదానికి గురి అయిన వ్యక్తి ఎంత త్వరగా కోలుకోవడం అసాధ్యమని అన్నారు. అటువంటి ప్రమాదం నుండి బయటపడడానికి కనీసం 4 నెలలు పడుతుందని వారు అభిప్రాయం. స్వామివారిపై అత్యంత భక్తితో కృతజ్ఞతతో 4 రోజుల పాటు స్వామివారు తనని ఎలా అనుగ్రహించారో తెలిపాడు అమరవనేశ్వరుడు. అందుకు ఆ వైద్యుడు మామూలుగా మేము రోగికి చికిత్స చేసి అది సఫలం అవ్వడానికి మహాస్వామి వారి ఆశీస్సులను కోరతాం, కానీ నీ విషయంలో సాక్షాత్ వైద్యనాథుని అవతారమైన పరమాచార్య స్వామి వారి చికిత్స చేసి తరువాత మాలాంటి కేవల వైద్యుల అవసరం నీకు లేదు అని తెలిపారు. అమరవనేశ్వరం సంపూర్ణ విశ్వాసంతో స్వామివారికి శరణాగతి చేశాడు కాబట్టి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ఎంత త్వరగా కోలుకున్నాడు. ఈ విధంగా స్వామివారి దృష్టి కనుక మనపై పడితే చాలు మన ఎంత అదృష్టవంతులమా అని చెప్పడానికి ఈ లీల ఒక తార్కాణం అన్నమాట. స్వామివారిని మనసా వాచ కర్మణ మనం శరణాగతి పొందితే చాలు నిరంతరము కూడా స్వామివారు మనల్ని కరుణిస్తూనే ఉంటారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. మళ్ళీ ఇంకొక లీల గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి.